నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. నేను సునీల్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్ళు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2025లో రియల్ ఎస్టేట్ రంగం భారీ ఆశలు. సేల్స్లో భారీ వృద్ధి నమోదవుతుందని డెవలపర్ల ధీమా. మౌలిక వస్తువులపై దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్. నార్త్ హైదరాబాద్లో పెరిగిన రియాలిటీ బూమ్. న్యూ ఇయర్ ఆఫర్స్తో మారిన హైదరాబాద్ రియాలిటీ సీన్. భారీగా పెరిగిన ప్రాపర్టీ ఎంక్వైరీలు. పెట్టుబడులకు బెస్ట్ చాయిస్ గా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. హైదరాబాద్ కు చేరువలో ముస్తాబైన విల్లా ఫ్లాట్స్. న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ప్రాపర్టీ కొనుగోలుదారులకు ఆఫర్లను ప్రకటించాయి కొన్ని రియాలిటీ సంస్థలు. ఇప్పటికే ఇయర్ ఎండ్ ఆఫర్లతో జోష్ మీదున్న రియాలిటీ రంగానికి ఇప్పటి డిస్కౌంట్స్ మరింత భూమును తీసుకొచ్చాయి. ప్రాపర్టీల కొనుగోలుకు బయర్స్ ఎంక్వైరీలు ఒక్కసారిగా పెరిగాయి. రాబోయే రోజుల్లో రియాలిటీ రంగ వృద్ధికి ఇది సంకేతమని చెబుతున్నారు ఇండస్ట్రీ నిపుణులు. ధరలు తక్కువగా ఉన్న ఈ సమయం ప్రాపర్టీ కొనుగోలుకు సరైన సమయమని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్రాపర్టీ కొనేవారికి భారీ ఆఫర్లు. ఇయర్ ఎండ్ ఆఫర్లను కొనసాగిస్తున్న పలు సంస్థలు డిస్కౌంట్లు, ఆఫర్లతో హైదరాబాద్లో మారిన రియల్ సీ. ముందు ప్రాపర్టీ బుక్ చేసుకుంటే పలు రాయితీలు. ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే సరైన సమయమంటోన్న ఎక్స్పర్ట్స్. డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్స్ ఉంటే ఏ రంగమైనా భారీ వృద్ధిని నమోదు చేస్తుందన్నది వ్యాపారమెరిగిన సత్యం. హైడ్రా గుబులు నుంచి ఇటీవలే కోలుకున్న రియాలిటీ రంగానికి స్పెషల్ ఆఫర్స్ బూస్టింగ్లా పనిచేస్తున్నాయి. ఫ్రీ ఈఎంఐలు, ఉచిత రిజిస్ట్రేషన్లు, లక్కీ డ్రా, ఫారెన్ టూర్ వంటి ఆఫర్లతో ప్రాపర్టీలు బయర్స్ ని రారమ్మని పిలుస్తున్నాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సైతం ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు. ముందుగా ప్రాపర్టీని బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్లో రాయితీలు కల్పిస్తామని కొందరు, మాడ్యులర్ కిచెన్ ఫ్రీగా చేయిస్తామని మరికొందరు, కార్ పార్కింగ్ ఫ్రీ అంటూ ఇంకొందరు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. కొందరు బిల్డర్లైతే వుడ్ వర్క్ కూడా తామే చేయించిస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా గతంలో ఎన్నడూ లేని ఆఫర్లు రియల్ ఎస్టేట్ రంగంలో కనిపిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు ప్రాపర్టీల కొనుగోలుకు ముందుకొస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రాపర్టీ ఎంక్వైరీలు భారీగా పెరిగాయని, కొనుగోళ్లకు ప్రజలు అధికంగా ఉత్సాహం చూపుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మనకి హైదరాబాద్కి మంచి ఫ్యూచర్ ఉంది. రేపు సంక్రాంతి ఫెస్టివల్స్లో కూడా బిల్డర్స్ కూడా కొన్ని మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. కస్టమర్స్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కొనాలనుకుంటే మాత్రం దే షుడ్ గో హెడ్ అండ్ బై దేర్ డ్రీమ్ ప్రాపర్టీ. మనకి హైదరాబాద్లో చాలా మంచి ఇనిషియేటివ్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో నిర్మాణ సమయంలోనే ప్రాపర్టీలను కొనుగోలు చేసి ఆ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి అమ్మేవారు అనేక మంది ఉన్నారు. దీని ద్వారా వారు ఎస్ఎఫ్టీపై 1000 నుంచి 1500 రూపాయల వరకు లాభాన్ని ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ప్రాపర్టీల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర రేట్స్ తక్కువగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో చూస్తే హైదరాబాద్ నగరం పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ సమయంలో ప్రాపర్టీ కొంటే చక్కని అప్రిసియేషన్ లభిస్తుందని, ఇతర పెట్టుబడి మార్గాల కంటే రియాలిటీ రంగంలోనే భారీ రిటర్న్స్ సాధ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజెంట్ రియల్ ఎస్టేట్లో అటు ఫ్లాట్స్ అయితేనేమి, ఇటు ఓపెన్ ఫ్లాట్స్ అయితేనేమి చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి.
అదీ కాకుండా ఈ పండగల సందర్భంగా చాలామంది కూడా కొంచెం వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తానని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సరైన సమయం కొనుక్కోవడానికి కూడా కస్టమర్కి. కాబట్టి ఈ సమయాన్ని మీరు వేస్ట్ చేయకుండా తొందరపడి తీసుకుంటే చాలా మంచిది. హైదరాబాద్ సిటీలో గతంతో పోలిస్తే ప్రాపర్టీ అమ్మకాలు పెరిగాయి. అయితే గత 2 ఏళ్లుగా భారీగా కొత్త ప్రాజెక్టులు లాంచ్ కావడంతో ప్రాపర్టీల సరఫరా అధికంగా ఉంది. దీంతో ఈ న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా సేల్స్ లో భారీ వృద్ధి నమోదు కావడం ఖాయమని, ఈ వృద్ధి మరికొంతకాలం కొనసాగించే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పేమెంట్ మోడ్ను బట్టి అధిక డిస్కౌంట్లను కూడా పొందే అవకాశముంటుందని వారు చెబుతున్నారు. 2025పై హైదరాబాద్ నిర్మాణ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. పలు కారణాలతో గతేడాది ఊహించినంత స్థాయిలో వృద్ధి నమోదు కాకపోవడంతో కొత్త ఏడాదిలో పలు టార్గెట్స్ను పెట్టుకున్నాయి నిర్మాణ సంస్థలు. గతేడాది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం రూపొందించినటువంటి ప్లాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతుండడంతో ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి గణనీయంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇన్ఫ్రా రంగంపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ మౌలిక సదుపాయాల కల్పనతో రియాల్టీ రంగంలో ఫుల్ జోష్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా నిర్మాణాలు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రానున్న విల్లాలు. 2025లో అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదవుతుందని డెవలపర్ల ఆశలు. హైదరాబాద్ మహానగరం నిర్మాణ రంగానికి డెస్టినేషన్ గా మారిపోయింది. హైదరాబాద్లో చక్కని వాతావరణం ఉండటంతో ఇక్కడ ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో ఇతర మెట్రో సిటీస్తో పోలిస్తే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చక్కని వృద్ధిని నమోదు చేస్తోంది. అన్ని రకాల ప్రాపర్టీ సేల్స్ లో మన విశ్వనగరం టాప్ ప్లేస్ లో ఉంది. హైదరాబాద్లో భూముల ధరలు భారీగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన వద్ద అఫోర్డబుల్ ప్రైస్లోనే ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు హైదరాబాద్ మహానగరం నలువైపులా వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024లో నిర్మాణ రంగ వృద్ధి అధికంగానే ఉన్నా అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందనేది మార్కెట్ వర్గాల వాదన. అయితే గత ఏడాది నగరంలోని ప్రీమియం అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులకు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. 2023తో పోలిస్తే గతేడాది మొత్తం సేల్స్లో 24% వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది పరిస్థితులన్నీ కుదుటపడడంతో సేల్స్లో భారీ వృద్ధి నమోదు కావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా ఎక్కువగా డెవలప్ చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి అట్లాగే 4 వైపులా కూడా ఇదే మార్గం, అన్ని మార్గాల్లో కూడా ఎక్కువగా మరి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ వేసినట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే ప్రభుత్వం అన్ని విధాలా కూడా సిటీకి డెవలప్మెంట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా మరి ఎంకరేజ్ చేస్తామని చెప్పి అన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కూడా బాగా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నట్టయితే రియల్ ఎస్టేట్ కూడా ఈ సంవత్సరం 2025లో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి, గతం కంటే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. హైడ్రా ఎఫెక్టుతో మార్కెట్లో కొంతకాలం స్తబ్దత కొనసాగినా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం జోరందుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సర్కార్ వేగవంతమైన నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ, హైడ్రా విధులపై క్లారిటీ తదితర అంశాలపై 2025లో రియాల్టీ రంగం భారీగా పుంజుకునే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక హైదరాబాద్లో మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుండటంతో పాటు నార్త్ హైదరాబాద్లో మెట్రో రైల్ డిపిఆర్ ప్రతిపాదనలు పూర్తయి ఆమోదముద్ర లభిస్తే రియాల్టీ రంగం భారీ వృద్ధిని నమోదు చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024లో ఏదైతే మొమెంటం ఉన్నిందో రియల్ ఎస్టేట్ మొమెంటము, అదే మొమెంటం 2025లో కూడా కంటిన్యూ అవుతుంది.
మెయిన్లీ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల కానివ్వండి, వేరియస్ రీజన్స్ వల్ల హైదరాబాద్ గ్రోత్ మొమెంటం 25లో కూడా బాగా కంటిన్యూ అవుతుందని ఈ ఆఫీషియల్స్ కూడా అందరికీ అష్యూర్ చేశారు. మనకి స్టాటిస్టిక్స్ కానీ తీసుకుంటే 2023తో కంపేర్ చేస్తే జిహెచ్ఎంసీలో 2024లో 40% పర్మిషన్స్ పెరిగాయి. సిమిలర్లీ హెచ్ఎండిఏలో మీరు 2023 జూలై నవంబర్ పీరియడ్ తీసుకుంటే 2024లో అదే పీరియడ్లో 45% పర్మిషన్స్ పెరిగాయి హెచ్ఎండిఏలో. సో మనకి 2025 కూడా బాగా హైదరాబాద్ గ్రోత్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. RRR ఉత్తర భాగంలో ఇప్పటికే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టారు. ఇక రేవంత్ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ నగర పరిసరాల్లో నిర్మాణ రంగం భారీగా డెవలప్ అయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎప్పట్నుంచో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల తగ్గింపు విషయంలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. ఈ ఏడాది దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతోన్న ముంబై హైవేలో గ్లోబల్ సిటీ 6 పేరుతో సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేసింది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. హైదరాబాద్ గీతం యూనివర్సిటీకి అత్యంత చేరువలో ఈ విల్లా ఫ్లాట్స్ ప్రాజెక్ట్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. ఈస్ట్ వెస్ట్ విల్లా వ్యూతో డెవలప్ అయిన ఈ ప్రాజెక్ట్ టీజీ రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులు కలిగి ఉంది. చక్కని పర్యావరణంలో నివసించాలని కోరుకునే వారికి గ్లోబల్ సిటీ 6 అత్యుత్తమ ప్రాజెక్ట్ అని, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గాను ఇందులో ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చని గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సజెస్ట్ చేస్తోంది. హైదరాబాద్కు అత్యంత చేరువలో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. పటాన్చెరు రుద్రారం వద్ద గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ డెవలప్. అఫోర్డబుల్ ప్రైస్లో సిద్ధం చేసిన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. అత్యంత సుందరంగా ఈస్ట్ వెస్ట్ విల్లా వ్యూతో ప్రాజెక్టు డిజైన్. చక్కని గ్రీనరీ, సోషల్ ఇన్ఫ్రాకు ప్రాజెక్టులో పెద్దపీట. ప్రపంచ స్థాయి విల్లా ప్లాట్స్ డెవలప్తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది దిగ్గజ రియాల్టీ సంస్థల్లో ఒకటైన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. లాభార్జనే తమ ధ్యేయం కాదని, కస్టమర్ల సంతృప్తే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్న ఈ సంస్థ ఐఐటి హైదరాబాద్కు చేరువలో సరికొత్త ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. హైదరాబాద్ గీతం యూనివర్సిటీకి అత్యంత సమీపంలో గ్లోబల్ సిటీ 6 పేరుతో 22 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 288 విల్లా ప్లాట్స్ ను సిద్ధం చేసింది. 166 గజాల నుంచి 730 గజాల్లో ఈ ప్రాజెక్టులో విల్లా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎండిఏ, టీజీ రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ముంబై హైవేకు అత్యంత సమీపంలో ఉండటం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశమని గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చెబుతోంది. బాంబే హైవేలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్స్కు వితిన్ షార్ట్ పీరియడ్లో 100% అప్రిషియేట్ అవుతుంది. ఈ బాంబే హైవేకే ఐటీ క్యారిడర్ అయితేంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితేంది, రేపు ఫ్యూచర్లో మన జహీరాబాద్ ఇండస్ట్రియల్ క్యారిడర్ అయితేంది, ఇదే రోడ్లో ఉంది. ఎక్కడైతే నివాసయోగ్యమైన అనుకూలంగా ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఇస్నాపూర్ నుంచి హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మన ప్రాజెక్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కోకాపేట్ గాడియం స్కూల్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో. అంటే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ నివాసయోగ్యానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ వెంచర్లో 100% మేము హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవల్తో చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ తీసుకున్న ప్రతి కస్టమర్కు వితిన్ షార్ట్ పీరియడ్లో అప్రిషియేట్ రావడం జరుగుతుంది. ఓఆర్ఆర్కు కూతవేటు దూరంలో డెవలప్ అయిన ఈ ప్రాజెక్ట్ చక్కని ట్రాన్స్పోర్ట్ సదుపాయాలను కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీకి కేవలం అరగంటలోనే చేరుకోవచ్చు. అలాగే కోకాపేట్ నియోపోలిస్ ఐటీ సెజ్ కు 20 నిమిషాల్లో, పటాన్చెరు జంక్షన్ కు కేవలం 10 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. ఇక ఎడ్యుకేషన్ హబ్ గా ఎదిగిన ఈ ప్రాంతంలో ఐఐటి హైదరాబాద్, గీతం యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీ, టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఈ ప్రాజెక్టుకు చేరువలో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలన్నీ కూడా
శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దానిలో భాగంగానే మీకు రుద్రారం వరకు హైరేజ్ అపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇస్నాపూర్ మొత్తం కూడా మరి విల్లాసు, ఇండిపెండెంట్ హౌజెస్, నెంబర్ ఆఫ్ హైరేజ్ అపార్ట్మెంట్లతోటి చాలా స్పీడ్గా అభివృద్ధి కాబోతున్నది. రుద్రారం, ఇస్నాపూర్, ఇంద్రకరణ్, ఇటు కంది, ఈ ప్రాంతాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక పెద్ద సిటీగా ఏర్పడబోతున్నాయి. ఈ ప్రాంతంలో మరి ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి ఇన్వెస్టర్లందరూ కూడా చాలా అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగరంతో పాటు అనేక ప్రాంతాలకు చక్కని కనెక్టివిటీ కలిగిన పటాన్చెరు రుద్రారం వద్ద గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్టును చేపట్టింది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఇప్పటికే ఈ ప్రాంతంలో 5 ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా డెవలప్ చేసిన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తాజాగా 6వ ప్రాజెక్టును వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రెడీ చేసింది. 99,765 చదరపు గజాల లేఅవుట్ ఉన్న ఈ ప్రాజెక్టులో 62,108 గజాల్లో విల్లాలను సిద్ధం చేయగా 27,113 స్క్వేర్ యార్డ్స్ లో రోడ్ల నిర్మాణం చేపట్టింది. 7,000 స్క్వేర్ యార్డ్స్ లో పార్కింగ్ కోసం, 2,550 చదరపు గజాలను సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, 1,040 గజాలను యుటిలిటీ ఏరియా కోసం కేటాయించింది. హైదరాబాద్ నలువైపులా మరి ప్రాజెక్టులను చేపట్టాం. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి వచ్చినటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గ్లోబల్ సిటీ 6. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కస్టమర్లు చాలా ప్లాట్లు కొనుగోలు చేశారు. దీంట్లో మేము ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ని అందిస్తున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా సీసీ రోడ్లు, ఎవెన్యూ ప్లాంటేషన్, కాంపౌండ్ వాల్, తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్, హార్వెస్టింగ్ ఫిట్స్, సెక్యూరిటీ తదితర సదుపాయాలతో పాటు అదనంగా క్లబ్ హౌస్ని, స్విమ్మింగ్ పూల్ని, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ని, అదేవిధంగా టెన్నిస్ కోర్టుని మేము కస్టమర్లకు అందుబాటులో ఉంచే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ని హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్ వెంచర్లో మేము కస్టమర్లకు అందిస్తున్నాం. ఇక హెచ్ఎండిఏ మెగా గేటెడ్ టౌన్షిప్ గా డెవలప్ అయిన గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్టు చుట్టూ ప్రత్యేకంగా కాంపౌండ్ వాల్ ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు చుట్టూ 100 ఫీట్ల రోడ్, ఎల్ఈడి స్ట్రీట్ లైట్లతో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కమ్యూనిటీ హాల్, 40 మరియు 30 ఫీట్లతో సీసీ రోడ్లు, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, అవెన్యూ ప్లాంటేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్, చిల్డ్రన్ పార్క్, సైకిల్ ట్రాక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 100% వాస్తు వంటి ఎన్నో ఎమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్ట్ అత్యంత సుందరంగా సిద్ధమైంది. క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ తో పాటు ఈ ప్రాజెక్టులోని ప్రాపర్టీల కొనుగోలుకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందని గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రతినిధులు చెబుతున్నారు. అవసరం ఉన్నవారికి విల్లాలను సైతం తాము నిర్మించి ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వెంచర్ 22 acres గేటెడ్ లేఅవుట్ టోటల్లీ ఫుల్లీ డెవలప్ చేస్తున్నాము. ఆల్ సీసీ రోడ్ ఇస్తున్నాము, అండర్గ్రౌండ్ కేబుల్ ఇస్తున్నాము, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, వాటర్ ట్యాంకు, మెయిన్ ఆర్చ్, ప్లస్ ఎవరైతే విల్లా ప్లాట్ తీసుకొని విల్లా కన్స్ట్రక్షన్ చేయడానికి అనుకున్నారో వాళ్ళకు కూడా విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. ఇదే ఏరియాలో బాంబే హైవేలో మేము ఒక 5 వెంచర్లు చేశాము. గ్లోబల్ సిటీ 1, 2, 3, 4, 5 ప్రాజెక్ట్స్ చేసి సక్సెస్ఫుల్లీ అవి కంప్లీట్ చేసుకొని ఫైనల్ లేఅవుట్ తీసుకురావచ్చిన తర్వాత ఈరోజు 6వ వెంచర్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తాజాగా గ్లోబల్ సిటీ 6 పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టుకు అనేక అనుకూలతలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ ప్రాంతంలో ప్రాపర్టీని కొనుగోలు చేయడం ద్వారా తక్కువ సమయంలోనే చక్కని రిటర్న్స్ అందుకోవచ్చని గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ వెస్ట్ సైడ్లో రియాల్టీ రంగం అతి తక్కువ సమయంలోనే స్ట్రాంగ్ గ్రోత్ను సాధించింది. సరిగ్గా ఇలాంటి అభివృద్ధినే హైదరాబాద్ నార్త్ సైడ్లోనూ కొనసాగించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభించగా తాజాగా హైదరాబాద్ నార్త్ సైడ్లో మెట్రో రైల్ DPR సిద్ధం చేయాలని అధికారులను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో హైదరాబాద్ నార్త్లో రాబోయే రోజుల్లో రియాల్టీ రంగం భారీ గ్రోత్ను సాధించే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నార్త్ హైదరాబాద్ వైపు దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రారంభమైన 2 భారీ రోడ్ ప్రాజెక్టులు, తాజాగా మెట్రో రైల్ DPR సిద్ధం చేయాలని సీఎం ఆదేశం. 3 నెలల్లో మెట్రో రైల్ DPR రెడీ చేయనున్న అధికారులు. సర్కార్ నిర్ణయంతో హైదరాబాద్ నార్త్లో పెరిగిన రియాల్టీ బూమ్.
నగరం నలువైపులా విస్తరించేందుకు హైదరాబాద్కు చక్కని అవకాశాలున్నాయి. అయితే వెస్ట్ హైదరాబాద్ వైపు ఐటీ ఆధారిత సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కేంద్రీకృతం కావడం వల్ల అక్కడ నిర్మాణ రంగం శరవేగంగా విస్తరించింది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన రియాల్టీ ప్రాజెక్టుల్లో సగానికి పైగా వెస్ట్ సైడ్లోనే ఉంటున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ధర అధికంగా ఉండటం వల్ల ప్రజలు ఇతర ప్రాంతాల వైపు చూస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ తరువాత వేగంగా విస్తరించే అవకాశమున్న నార్త్ సైడ్లో గత కొంతకాలం నుంచి పలు సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపట్టాయి. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఓఆర్ఆర్తో తక్కువ సమయంలోనే చేరుకునే సౌలభ్యంతో హైదరాబాద్ నార్త్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నార్త్లో భూముల ధరలు తక్కువగా ఉండటంతో పబ్లిక్ తమ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా ఈ ప్రాంతంలోని 2 మార్గాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించడం నార్త్ హైదరాబాద్ రియాల్టీకి బూస్టింగ్ ఇస్తోంది. ఇప్పటికే నార్త్ హైదరాబాద్లో సిటీ అవుట్కట్స్ వరకు భారీగా రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించింది రేవంత్ సర్కార్. గతంలో ఉన్న భూ సమీకరణ సమస్య కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ఈ మార్గాల్లో రోడ్డు విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రోడ్డు ప్రాజెక్టులతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ప్రాంతాల్లో సిటీ చాలా వేగంగా విస్తరించే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి నగర శివారుకు కేవలం అరగంటలోనే చేరుకునే అవకాశం ఉండడంతో నార్త్ సైడ్లో ప్రాపర్టీస్ కొనేందుకు బయ్యర్స్ అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నార్త్ సైడు మేడ్చల్ రోడ్డు కానీ, శామర్పేట రోడ్లో కానీ మెట్రో ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. అది చేయటం వల్ల నార్త్ సైడు రియల్ ఎస్టేట్ కూడా బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి అలా చేయటం హర్షణీయమైన అంశం. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరుగుతుందో ఆ ఏరియాలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. రేవంత్ సర్కార్ ప్లాన్ ప్రకారం రాబోయే 2-3 ఏళ్లలో సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ అందుబాటులోకి రానుంది. దాదాపు 20 స్టేషన్లొచ్చే ఈ కారిడార్లో అనేక ప్రాంతాలు మెట్రో రైల్ నెట్వర్క్ కిందకు రానున్నాయి. దీంతో సిటీలోని ఏ ప్రాంతానికైనా ఇక్కడి నుంచి తక్కువ సమయంలోనే చేరుకునే వీలు కలుగుతుంది. హైదరాబాద్ నార్త్లో చాలా భూమి అందుబాటులో ఉండటమే కాకుండా ఎస్ఎఫ్టీ 6,000 రూపాయలు పలుకుతోంది. నిర్మాణ రంగానికి ఎక్కువ స్థలం లభించడమే కాకుండా తక్కువ కాస్ట్ అవుతుండటంతో అధిక సంఖ్యలో కొత్త ప్రాజెక్టులు డెవలప్ అయ్యే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నార్త్ హైదరాబాద్ తీసుకుంటే ఆల్రెడీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్, ఫార్మా, బయోటెక్ కంపెనీస్ మనకి జెనోమ్ వ్యాలీలో లొకేట్ అయి ఉన్నాయి. దానివల్ల కొన్ని వేల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇంకా కొత్త జాబ్స్, కొత్త ఇండస్ట్రీస్ కూడా వచ్చే స్కోప్ ఉందన్నమాట. మనకి ఇప్పుడు నార్త్ పర్టికులర్గా తీసుకుంటే చాలా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కూడా షిఫ్ట్ అయిపోయాయి. మెదక్కు బియాండ్ మెదక్ వెళ్ళిపోయాయి అన్నమాట. సో మనకి నార్త్ హైదరాబాద్లో పొల్యూషన్ ఇష్యూ కూడా లేదు. ప్లస్ కొత్త ఇండస్ట్రీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు, హెల్త్ కేరు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగు, చాలా కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాంతో మనకి నార్త్ హైదరాబాద్కి కూడా మంచి ఆపర్చునిటీసు, మంచి స్కోప్ ఉంది రియల్ ఎస్టేట్ గ్రో కావడానికి. హైదరాబాద్ నగరంలో గత పరిణామాలను చూస్తే ఎక్కడైతే ఎక్కువగా కనెక్టివిటీ అవకాశం ఉంటుందో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చాలా వేగంగా డెవలప్ అయింది. దీంతో రాబోయే కొన్ని సంవత్సరాల్లో హైదరాబాద్ నార్త్ సైడ్లో రియాల్టీ రంగం పరుగులు పెట్టే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు 10 TV.